అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ మయూరి, ఎపిసోడ్ నంబర్ 4. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మయూరి వాళ్ళ మాస్టర్తో, లలితతో చాలా బాగా కలిసిపోయింది. అసలు తను ఎందుకు వచ్చిందో ఆ విషయం గురించి కూడా మర్చిపోయింది. మయూరి వచ్చి 4 రోజులయ్యింది. ఆ 4 రోజుల్లో తన మనసు చాలా సంతోషంతో నిండిపోయింది. తన గతం, కష్టం గురించి మర్చిపోయి వాళ్ళతో ఎంతో ఆనందంగా, ధైర్యంగా ఉంది. ఇక మయూరి గురించి తెలుసుకోవాలని, ఆమె జీవితం గురించి పుస్తకం రాయాలని చలం అనుకున్నాడు. సాయంత్రం వేళ ఆరు బయట పచ్చని చెట్లకు నీళ్లు పెడుతుంది మయూరి. అక్కడే పక్కన కూర్చుని రాసుకుంటూ ఉన్నాడు చలం. ఇంతలో లలిత అక్కడికి వచ్చి, మయూరి, వేడివేడిగా పకోడీ వేశానురా అంటూ ప్లేట్లో వేడివేడి పకోడీలు పట్టుకుని వచ్చి చలం గారి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ అంది. వస్తున్నాను మేడం అంటూ తన చేతిలో పైపును కింద పెట్టి నీళ్ల పంపు ట్యాప్ను ఆఫ్ చేసి వచ్చి లలిత పక్కన కూర్చుని, మీరు ఎందుకు చేశారు మేడం? నన్ను పిలిస్తే నేను పకోడీలు చేసేదానేను కదా. నువ్వు ఏ పని నాతో చేయనివ్వకుండా అన్ని పనులు నువ్వే చేస్తున్నావు. అయినా నేను చేసిన పని ఈరోజు ఇది ఒకటేగా అంటూ నవ్వుతూ అంది లలిత. ఆ మాటతో మయూరి కూడా నవ్వుతూ ఉంది. అక్కడే ఉన్న చలం మయూరి వైపు చూస్తూ, మయూరి, రేపటి నుంచి నేను నీ జీవిత కథ రాయడం మొదలు పెడతాను అని అన్నాడు. నవ్వులతో విచ్చుకుని ఉన్న ఆ మోము ఒక్కసారిగా ముడుచుకుని పోయింది. ఇక తనలో ఏదో తెలియని కలత మొదలయ్యింది. అది గమనించిన చలం, మయూరి, రేపటి నుంచి నువ్వు ఏ పనులను చేయకు. మనం రేపటి నుంచి రాయడం మొదలు పెడదాము, సరేనా అని అన్నాడు. వచ్చి రాని స్వరంతో ఊ అని సమాధానంగా అంది మయూరి. సరే లలిత, నేను బయటకు వెళ్ళి చిన్న పని ఉంది చూసుకుని వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చలం. మయూరిని ఇంట్లో ఉంచుకుంటే ఏమవుతుందో అనే భయంతో ఉన్న లలితలో ఇప్పుడు ఆ భయం లేదు. తనతోనే మయూరి శాశ్వతంగా ఉంటే బాగుంటుందని అనుకుంటూ ఉంది. ఇక పక్కింటి వనజకి ఆ అమ్మాయి ఎవరో, ఎందుకు ఇక్కడ ఉంటుందో తెలుసుకోవాలని లలిత వాళ్ళ ఇంటికి వచ్చి, వదినా, ఏంటి హాయిగా బయట కూర్చుని పకోడీలు తింటున్నారా అంటూ సాగతీస్తూ అంది. నువ్వా వదినా, రండి అంటూ అంది లలిత. ఏమీ లేదు, ఈ మధ్య నువ్వు అంతగా బయట కనిపించడం లేదు, మాట్లాడడం లేదు. అసలు ఏమైందో ఏమిటో తెలుసుకుందామని వచ్చాను అంటూ అక్కడ ఉన్న కుర్చీలో కూర్చుంటూ అంది వనజ. అది ఏమీ లేదు వదినా, అంతా బాగానే ఉంది. అవునా, మరి మొన్న రాత్రి మన వీధిలో ఉన్న డాక్టర్ గారు మీ ఇంటికి వచ్చి వెళ్ళారంటగా, ఎందుకు? అదా వదినా, నాకు కొంచెం బీపీ ఎక్కువగా ఉండి కళ్ళు తిరగడంతో ఆయన కంగారు పడి డాక్టర్ను తీసుకుని వచ్చారు అని అంటూ ఉండగా, ఇంతకీ ఈ పిల్ల ఎవరు అంటూ మయూరి వైపు చూస్తూ అంది వనజ. ఈ పిల్ల మా బంధువులమ్మాయి అంటూ మయూరి వైపు చూస్తూ మొహమాటంగా అంది లలిత. ఈ పిల్లేనా వదిన మీ పెద్దబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు అని చెప్పింది అంటూ మయూరి వైపు చూస్తూ అడిగింది. అలా అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు వదిన అని అనుమానంగా అంది లలిత. అంటే మీ చిన్నబ్బాయి ఎవరో అమ్మాయిని ప్రేమించి అక్కడే పెళ్లి చేసుకుని ఉంటున్నాడు.
మరి మీ పెద్దబ్బాయికి పెళ్ళి అంటే ఇష్టం లేదని, వేరే దేశం వెళ్ళి ఉంటున్నాడు అని అప్పట్లో నువ్వే అంటూ ఉండేదానివిగా. ఇంకా మీ చుట్టాల్లో ఒక అమ్మాయి ఉంది, ఆమెనే మీ పెద్దబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను అని చెప్పేదానివిగా, గుర్తొచ్చిందా అంటూ లలితను చూస్తూ అంది వనిజ. అది అది వదినా అని లలిత అంటూ ఉండగా ఇంతలో అవును అని అంది మయూరి. లలిత ఒక్కసారిగా అయోమయంలో పడింది. ఆ అవునండి, ఆ అమ్మాయిని నేనే అని నిక్కచ్చిగా అంది మయూరి. అవునా, నువ్వు చాలా అందంగా ఉన్నావు. సరే కానీ ఇంతకీ నీ పేరేమిటి అంటూ ఆరాలు లాగడం మొదలుపెట్టింది వనజ. వదిన, అవన్నీ తర్వాత చెప్తాను, ఇంట్లో పని ఉంది అంటూ వనజ మాటను దాటేయడానికి చూస్తుంది లలిత. అది అర్థమైన వనజకు కోపం వచ్చి వెంటనే అక్కడి నుంచి లేచి నిలబడి, వదిన, ఇన్నాళ్ళు మీ పెద్దబ్బాయికి పెళ్లి కాకుండానే ఉండి ఉంటాడా ఏంటి? ఏ తెల్లపిల్లనో మీ చిన్నవాళ్ళలాగా పెళ్లి చేసుకునే ఉండి ఉంటాడు. ముందు అది తెలుసుకో. అనవసరంగా ఈ అమ్మాయి జీవితం నాశనం చేయకు అని వెళ్తూ వెళ్తూ ఆగి, అయినా మీ దంపతుల చేతుల మీదుగా మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసే భాగ్యంను ముందు మీ పిల్లలు మీకివ్వాలి కదా అని కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది వనజ. ఆ మాటతో లలిత గుండెలు బాధతో నిండి దుఃఖంతో కళ్ళు కన్నీరు కారుస్తూ ఉన్నాయి. అది చూసిన మయూరి లలితను ఓదార్చేందుకు దగ్గరికి వెళ్ళింది. కానీ లలిత బాధతో అక్కడి నుంచి తన గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని ఏడుస్తూ ఉంది. లలిత అలా బాధపడడంను మయూరి చూడలేకపోయి వెంటనే కోపంతో వనజ ఇంటికి వెళ్ళి, ఏంటండి మీరు? మీ మాటల వల్ల మనుషులు బాధపడతారని కూడా తెలియదా? మా మేడంను అలా ఎలా అంటారు? ఆమె కన్న పిల్లలు ఆమె ఇష్టం, మీకెందుకు మధ్యలో? ఇంకోసారి ఇలా మా మేడం బాధపడేలా మాట్లాడితే బాగోదు అంటూ కోపంతో మయూరి అంటూ ఉంటే వనజ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయి, అయ్యో అనవసరంగా లలితను బాధ పెట్టినాను అనుకుంటూ తనలో తాను మదన పడుతూ ఉంది. ఇక మయూరి తన కోపం మొత్తాన్ని వనజ ముందు వెళ్ళగక్కి ఇక అక్కడి నుంచి ఇంటికి వెళ్ళింది. మయూరి వనజను అలా అన్నందుకు చలం లలిత ఏమంటారు? అసలు మయూరి అనుభవిస్తున్న బాధకు వేదనకు కారణం ఎవరు? మయూరి ఇంటిని వదిలి ఎందుకు వచ్చింది? ఇక ఇదంతా తర్వాయి భాగంలో చూద్దాము. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.